హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండాం. ఈరోజు నేను బాంగడా చేపల పులుసు చేస్తుండా. మాకు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి బాంగడా చేపలు. ఇక్కడ సముద్రం చేపలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి డిఫరెంట్ టేస్టే ఉంటాయండి. చారు బాగుంటాయి, ఫ్రైకి బాగుంటాయి, అన్నిటికి బాగుంటాయి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా అండి. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಬಾಂಗಡ ಮೀನಿಂದು ಸಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ಸಾರು ಮತ್ತು ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. చూడండి, ముందుగా చింతపండు తీసుకున్నా. నేను నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి నానబెట్టుకుంటుందా. ఇది కడిగి వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకుందామండి. చూడండి, మంచినీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. ఇది పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరి ఒక 2 ముక్కలు, అల్లము, తెల్లబాయలు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క కొంచెము, ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నా. ఎండు కొబ్బరి కొంచెము, కొంచెం జీలకర్ర, లవంగాలు తీసుకురాలేదు నేను కింది నుంచి. లవంగాలు ఒక 4 వరకు వేసుకున్నా. ఇప్పుడు ఈ కొబ్బరిని కట్ చేసుకుందాం. మీకు పచ్చి కొబ్బరి వద్దంటే వేసుకోవద్దండి. మాకు ఇక్కడ అలవాటు పచ్చి కొబ్బరి వేసుకుండేది. సన్నగా కట్ చేసుకుందామండి. అంతే, ఒట్టి కొబ్బరి కూడా కట్ చేసుకుందాం. సన్నగా వర్షం స్టార్ట్ అయిందండి, చినుకులు రాలుతుంటాయి. ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీలో పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా అండి. చూడండి, మిక్సీ పట్టుకున్నా మెత్తగా. ఇప్పుడు దీంట్లోకి 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు. ఇప్పుడు చూడండి, బాంగడాలు ఈ చారుకు తీసుకుంటుండండి నేను. ఇవేమో ఫ్రై చేసేదానికి కేజీన్నర వరకు తీసుకున్నా నేను బాంగడాలు. ఏమో సగము చారుకు, సగం ఫ్రైకి పెట్టుకుంటుండా. ముందు ఫ్రైకి కలిపి పెట్టుకుందామండి. పక్కన చారు చేసేసరికి మ్యారినేట్ అవుతుంది. నాలుగు స్పూన్ల కారము, ఉప్పు రుచికి సరిపడంత వేసుకోవాలి. పసుపు లైట్గా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో. కొంచెం వాటర్ వేసుకుంటుండా. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇదంతా ఈ చేపలకి అప్లై చేసుకోవాలండి. చూడండి, ఈ లోపల కూడా కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. ఇలాగే అన్నిటకు అప్లై చేసుకుందాం. చూడండి, ఉప్పు కారము మొత్తము ఫిషెస్కి అప్లై చేసుకున్నాను నేను. మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. మేము ఒట్టి ఉప్పు కారం వేసుకుంటామండి, అయినా భలే టేస్ట్ ఉంటుంది బాంగ్డా. కొంతమంది మసాలాలు అన్నీ వేసుకుంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవన్నీ. మేమైతే ఇక్కడ మా ఇంట్లో మేము ఉప్పు కారం వేసి చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చారు చేసుకోవడానికి ఒక డేక్ష పెట్టుకున్నా అండి. గ్యాస్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుంటుండా. ఆయిల్ చేపల కూరలకి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగుతుందండి. కొంచెము మెంతులు వేసుకుందామండి లైట్గా, మరి ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. ఈ పులుసు కూరలలో కొంచెం మెంతులు పడితే టేస్ట్ బాగుంటుంది. కొంచెము ఫ్రై చేసుకోవాలి మెంతులు. తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటుండండి. సన్నగా తరుక్కోవాలి ఉల్లిగడ్డని, లేదంటే లైట్గా కొంచెం పచ్చగా మిక్సీ పడుతున్నా బాగుంటుంది. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటుండా. కరేపాకు వేయాలి, వేస్తా. నేను చేపల సార్లు వేయరేమో అనుకున్నా. లేదు, వేస్తారు. చూడండి, కరేపాకు వేసుకుంటుండా. అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ. చూడండి, బాగా ఫ్రై అయినాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు మిక్సీ పడుతున్న మసాలాను వేసుకుంటుండా. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. మసాలా పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. కర్రీ బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు కలిపి పెడతారు చేపల కూర, అది కూడా బాగుంటుంది టేస్ట్, డిఫరెంట్ టేస్ట్గా. ఇట్లా తాలింపు చేస్తే ఇది వేరే టేస్ట్ ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యి బాగా ఆయిల్ సపరేట్ కావాలి, అప్పుడు బాగా మంచిగా ఫ్రై అయినట్టు.
2-3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని. చూడండి ఫ్రై అయింది కదా. టమాటా వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్నా అండి 2 టమాటాలు నేను. చూడండి, లేదంటే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. టమాటా కూడా మంచిగా మగ్గాలి. ఇంట్లో ఉప్పు వేసుకుందాం, కల్లుప్పు. ఈ పులుసులలోకి కొంచెం ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చింతపులుసు పోసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పిసికి పెట్టుకుందామండి. చూడండి, టమాటా వేసుకున్నాక కలిదిప్పుకొని మూత పెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం. పసుపు, కారం ఇది గుంటూరు కారం అండి, ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటుండా. ఇది బ్యాడిగి కారం, 2 స్పూన్ల వరకు వేసుకుంటుండా. మీరు కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ ఉంటేనే ఈ పులుసుకి బాగుంటుంది. ఇంకా ఈ ఆయిల్లోనే మసాలాలోనే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ కారంని, అప్పుడు కలర్ మంచిగా వస్తుంది. నీళ్ళు పులుసు పోసుకున్నాక కారం పసుపు వేసుకుంటే ఈ కలర్ రాదనమాట. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపులుసు వేసుకుందాము. చూసి వేసుకోవాలండి చింతపులుసు. చూసుకొని పులుసు కావాలంటే మరొకసారి పిసికి వేసుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటుండా నేను. మంచిగా పిసికి వేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాం పులుసు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయా లేదనేది. పులుసు కారం సరిపోయిందండి, ఉప్పు కొంచెం తక్కువైంది. కొంచెం వేసుకుంటుండా. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇంతే అండి, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇది ఉడికేటప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు వేసుకుందాం ఇంట్లో.
మూత తీసి చూసుకుందాం. మరుగుతుంది పులుసు. ఇప్పుడు ఇది చేపలు వేసుకుందామండి. ఇది 3 సార్లు నేను శుభ్రంగా కడుక్కున్నాండి చేపల్ని. ఇవి కానీ ఫ్రై వాటే కలిపి పెట్టుకున్నాయి కానీ 2 సార్లు ఉప్పు వేసుకొని 2 సార్లు మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. చిక్కటి గ్రేవీతోటి మస్తుందండి చేపల పులుసు. ఇప్పుడు చేపలు వేసుకున్నాక గంట పెట్టి కలిదిప్పుకోకూడదు, ఇట్లా సర్దుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందామండి. చేపలు ఎక్కువ టైం పట్టదు ఉడికేది, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు చూసుకుందాం. 5 నిమిషాల వరకు ఉడికింది. ఫైనల్గా ఒక కరివేపాకు వేస్తుందా, కొంచెం కొత్తిమీర. వాసన అమోఘంగా వస్తుంది. కొంచెం బటర్ వేస్తుందండి నేను. బటర్ వేస్తే టేస్ట్ మస్తు ఉంటుంది. మీ ఇంట్లో హోమ్ మేడ్ వెన్న ఉంటే అదైనా వేసుకోండి, నా దగ్గర లేదు. ఏముంది, ఒకసారి ఇట్లా చేసుకుందామండి. డేక్షన్ పట్టి కుదుపుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అదిరిపోయే చేపల పులుసు రెడీ అయిందండి. పక్కన గ్యాస్ని తీసుకొని ఫ్రైకి పెట్టుకుందామండి. ఇంకా మంచిగా చేపలు అరగంట వరకు మ్యారినేట్ అయినాయి. ఆయిల్ వేసుకుంటుందా. పక్క గ్యాస్ ఆఫ్ చేస్తుండండి కర్రీ కింద. చూడండి మంచిగా మ్యారినేట్ అయినాయి. ఇంకా కొంచెం ఆయిల్ కాగాలి. ఇంకా వేడెక్కలేదు ఆయిల్. చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయినాయో. బాగా ఉప్పు కారం పట్టింది దీనికి. ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఫ్రై చేసుకోవాలండి. పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్లో చేసేటప్పుడే ఆరిపోతుంటుంది గ్యాస్. అంతేనండి, అంతా రెడీ చేసుకున్నాం కదా ముందే. చేపలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల, మీరు చూసే వీడియోలు కమెంట్ పెట్టడం వల్ల మాకు ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది అన్నమాట వీడియోలు. మీరందరికీ, మా ఛానల్ని చూస్తున్న వారందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. ఒకసారి చూద్దామండి ఈ చేపల కర్రీ. చూడండి ఏముందండి,
ఈరోజు నైట్ చేసుకున్నాం అనుకో, రేపు ఉదయం తింటే ఇంకా ఉప్పు కారం అన్నీ పులుసు బట్టి చేపలకి అమోఘంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు తినకుండా ఒక అరగంట తర్వాత అయినా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చూద్దామండి ఇప్పుడు. తిప్పేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి తిప్పేసుకుంటూ. చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నా. మంచిగా ఫ్రై అని పక్కకు తీసుకుంటుందా. చూడండి, పక్కకు పెట్టుకొని మిగిలిన బాంగడాలు కూడా వేసుకుందాం. చూడండి, ఇట్లా కొంచెం బటర్ వేసుకుందాం. ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి బటర్ వేసుకుంటే. కత్తితో వేసుకోవాలి. కత్తితో వేసుకుంటే జారిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. దీంట్లో పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందాక ఆ 3 చేపలు ఏం మోసం చేసినాయి వాటిని. అది డిఫరెంట్, ఈ డిఫరెంట్. హెద్దరిపోతుంది వాసన. వాసనకే ఆకలి రేగుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినాలని ముందే ఆకలితో ఉన్నాం. వాన పడ్డది ఒక జల్లు. జల్లు పడ్డది. నేను పెద్దగా పడి కరెంటు పోతుందేమో అనుకున్నా. ఆ చల్లదనంకి ఇంకా వేడి వేడి చారు వేడి వేడి ఫ్రై తింటే ఇంకా ఒక 2 ముద్దలు ఎక్కువనే పోతుంది. మస్తు కుదిరింది ఫ్రై కానీ చేపల పులుసు కానీ, అద్భుతంగా ఉంది. నీ ఫుడ్ని ఇన్స్పెక్షన్ చేసే ఇన్స్పెక్టర్ రాలేదు ఇంకా. వస్తాడు వచ్చి ఎట్టుందో అప్రూవల్ చెప్పి పోతాడు కదా. వస్తాడు ఇప్పుడు తినడానికి. సుబ్రహ్మణ్య స్వామి. కలర్ ఏం కనిపిస్తుంది. మస్తుంది కలరు. మొత్తం బ్యాడికి కారమే వేసి ఫ్రై చేస్తున్నా. నేను అప్లై చేసుకున్నా చేపలకి. గుంటూరు కారం వేసుకోలేదు. స్మెల్ మాత్రం అద్దరుతుంది. స్మెల్ మంచిగా ఫ్రై అయింది. ఒక్క నిమిషం మూత పెడితే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ చేపలకు పడుతుంది. చూడండి, రెడీ చేసుకున్నాను నేను చేపల పులుసు, చేపల ఫ్రై. ఇంకా తినడానికి రెడీగా ఉందండి. ఎప్పుడెప్పుడు అనేసి తిందాం రండి. ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. ಕನ್ನಡ వాళ్ళకి చెప్తుంಡ ಕನ್ನಡಿಗರು ನಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರೋ ಮೀನಿನ ಪುಲ್ಸು ನಿಮ್ಮ ಮನೇಲಿ ನೀವು ಮಾಡ್ಕೊರಿ ನೋಡಿ ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ. ఇన్స్పెక్టర్ వచ్చిండు. కాకుంటే ఊరుకుంటావా? చూడు ఎట్టుందా చేపల ఫ్రై.
అదరహో అంటుంది అనమాట. వెన్నె కూడా ఉంది దీంట్లో. వెన్నతోటి ఫ్రై చేసుకున్నాము ఈ చేపల్ని. మా కర్ణాటకలో ఈ బాంగడ అంటే ఫేమస్ అండి చాలా. యా నుంచి వస్తాయి ఇవి? కార్వార్ ఉంది కదా, అక్కడ నుండి వస్తాయి. ఇంకా ఇప్పుడు కొంచెం రేటు కానీ ఆగస్ట్ లో సీజన్ అలా అప్పుడు సీజన్ ఉంటది. అప్పుడు నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇంకా ఈ ట్రాలీలలో వస్తుంటాయి, వచ్చి 10 రూపాయల కేజీ 15 రూపాయల కేజీకి అమ్ముతాయి. లైన్స్ ఉంటాయి సెంటర్, అవి తీసుకోకూడదు, ముళ్ళు ఉంటాయి ఎక్కువ, అవి బాగుండవు, టేస్ట్ ఉండవు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఈ చేపలు. అవి కూడా బాగుండని చెప్తారా? బాంగడే అంటారు. అవి అక్కడి నుంచి వస్తాయి. ఎటు మడికెరే ఇది ఇటు సైడ్ ఉంది కదా సముద్రం, ఒంగోలు, ఆంధ్రాకెళ్ళి సముద్రంకి వెళ్ళి అక్కడి నుంచి వస్తాయి. ఇది వాటి కింద ముళ్ళు సపరేట్ ఉంటుంది పైకి. ఇంకా రెడీ అయిందండి, పక్కకు తీసుకుంటుంటా. ఆగస్టు టైంలో అయితే చాలా చీపుగా దొరుకుతాయండి ఇక్కడ. ప్రతి ఇంట్లో ఇంకా అప్పుడు చేపలు వాసన ఈ పక్కంతా మాకు. తింటే ఎంత తింటే అది మంచిది. చేపలు ఫుల్ హెల్దీ ఫుడ్ కదా. ఒక్కొక్కరు డైలీ తీసుకుంటారు, పప్పు చారు పెట్టుకొని ఫ్రై చేసుకోవడము. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇంకా కుట్టేటి ఉంటాయని నేను ఎక్కువ తీసుకోను, 2-3 రోజులకు ఒకసారి అట్లా తీసుకుంటా సీజన్లో. చూడండి చేపల ఫ్రై రెడీ అయింది, గుమ్మగుమ్మలాడే చేపల ఫ్రై. వేసాను శుభ్ర రైస్, జొన్న రొట్టెలకి కూడా ఈ బాంగడ ఏ చేప అయినా బాగుంటుంది. జొన్న రొట్టెలకి అది కడక్ ఉండాలి కదా, కొంచెం కడక్ ఉండి చారు పోసుకొని తింటే. ఇద్దరు ఒకటే ప్లేట్ తో తింటారు ఈరోజు, ఇద్దరు ఒకటే ప్లేట్. అబ్బో అంత అన్నము వేసుకుంది సపరేట్. ఒక ప్లేట్లో అయినా కూడా మళ్ళీ సపరేట్ అంత రైస్. అబ్బా ఒకసారి వేస్తే ఏమో ఎక్కువ అవుతుంది అంట, ఒకసారి వేయకుంటేమో ఎక్కువ అంటావు. నీతో ఒకటి కాదే, నేను కాబట్టి ఏగుతుండా నీతో. మధ్యలో ఎందుకు ఆ బౌండరీ? అది మధ్యన గీత, ఈ పక్కది నాదే, ఆ పక్కది ఆయనది. అయినా చేపలు తీసుకోండి తెలియదు శుభ్ర నీకు. మధ్యలో కట్టు పెట్టించినావు దానికి. కట్టు ఒక ఆయన ఫస్ట్ కట్టు పెట్టిండు, ఇంకొక ఆయన వచ్చి అవి కూడా కట్టు పెట్టిండు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పెట్టి తప్పు లోపల ఫ్రై చేసుకుంటే వాటికి పెట్టియాలి, పులుసు వాటికి కూడా పెట్టించినవే నువ్వు. చూడండి అక్కడే చూడండి ఎట్ట ఉందో. గుమ్మగుమ్మలాడుతుంది వాసన, కలర్ బాగుంది. బా ఇంకొక పీస్ వేసాను శుభ్ర. చాలా ఫ్రై ఉంది కావాలంటే తర్వాత నువ్వు చేసే వ్యవహారాలకు కోపం వస్తుంటుంది నాకు. ఘాటు పెట్టించినావు, మధ్యలో కిరిగిపోతున్నాయి చూడు చేపలు. ఘాటు పెట్టినా టేస్ట్ బాగుంటుంది, లోపలికి అంతా పోయి మసాలా. అన్నిటికన్నీ చెప్తావులే సరిది. చూడండి ఎట్టుందో. ఇక్కడ కొద్ది షేర్వా అంటే షార్, అది షేర్వా కాదు. చూడండి ఇంకా వేసుకొని తింటే ఇంకా అక్కడ తీసి పెట్టేది, పైన పెట్టేసి. రండి ఫ్రెండ్స్ తిందాము. ఫిష్ ఫ్రై వేసుకోవద్దు, వేసుకో అక్కడనే ఇక్కడే వేసుకోవాలా? శుభ్ర ఇద్దాం ఫ్రై ఇక్కడే. అబ్బా ఇంకా ఈ సద్దన్నం కదా మధ్యాహ్నం ఇది వేడి వేడి పులుసు వేసుకొని సద్దన్నం లెక్కి తింటే ఉంటుంది. ఇంకా నోట్లో నీళ్ళు వస్తుండే. రండి ఫ్రెండ్స్ తిందాము. మీకు మీరే తింటారా? ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటారు? అంత లేదు, ఒక ప్లేట్ మహాభాగ్యం అంటాం. ఈ రైస్లోకి కూర ఉంది శుభ్ర. అబ్బా ఫస్ట్ ఫ్రై తిని చూపిస్తా. రెండు ఫ్రెండ్స్ తిందాం. ఫ్రైలెట పైన పెట్టుకొని చూపి. రెండు ఫ్రెండ్స్ తిందాం.
మస్తు కుదిరిందండి చేపల పులుసు. ఇంకా మాటలు లేవన్నమాట, అట్ట ఉంది, చెప్పేది కాదు. ఉందండి. బాబా ఈ రైస్కి భలే ఉంది టేస్ట్. అవును నా భూతో నా భవిష్యత్ అంటుంది శుభ్ర. చేపల పులుసు మజాక అంటుంది. ఉప్పు కారము పులుసు అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. చాలా బాగుంది టేస్ట్. మంట కూడా చూడండి. ఉంది. దీంట్లో ఎక్కువ ముళ్ళు ఉండవు, సెంటర్ ఒక్క ముల్లే ఉంటుంది. ఇరుకైపోయింది తినడానికి. అయితే మస్తుంది చూడండి. ఈ ఫ్రై తుంచుకుందాం. చూడండి ఎలా ఉందో, మంచిగా ఫ్రై అయింది, కాలుతుంది. బాగుంది, చాలా బాగుంది. కాలుతుంది. బాగుంది శుభ్రం, మస్తుందండి. అదరహ ఉంటుంది, మస్తుంది. మీ ఇంట్లో కూడా కరెక్ట్గా నేను ఏమేమి కొలతలతో ఏమేమి వేసినానో అలాగనే వేసుకొని చేసుకోండి. బాగుండే చేపలు దొరికితే మీకు. చాలా బాగుందండి టేస్ట్. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.